హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మస్తున్నానండి. ఏం చేస్తున్నారు? మీరందరూ ఆల్రెడీ thumbnail చూశారు కదా. మేమైతే ఫ్లిప్కార్ట్లో నుంచి కొన్ని గ్రోసరీస్ అయితే తీసుకున్నాము. అవేంటి ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, యాక్చువల్గా మేమేంటంటే ఎప్పుడు సరుకులు కావాలన్నా డీమార్ట్కి వెళ్ళి తెచ్చుకుంటామండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మా హస్బెండ్కి డ్యూటీ టైమింగ్స్ చేంజ్ అవ్వడం వల్ల వెళ్ళడానికి అసలు కుదరడం లేదు. సరే సండే అన్న ఫ్రీగా ఉంటారు కదా, అప్పుడు వెళ్దామంటే సండే రోజు డీమార్ట్కి వెళ్తే అంతే సంగతులండి. క్యూలో బిల్ వేయించుకోవడానికి 2 hours నిలబడాలి. షాపింగ్ చేసినంతసేపు బాగానే ఉంటుంది, బిల్లుకి వచ్చేటప్పటికే మన పాటలు చూడాలన్నమాట. సో ఇవన్నీ మనం చేయలేములే అని చెప్పేసి ఇంక మా హస్బెండ్ ఏంటంటే ఆన్లైన్లోనే బుక్ చేస్తున్నారు 3 months నుంచి ఫ్లిప్కార్ట్లోనే. ఈరోజు నైట్ బుక్ చేస్తే మనకు రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తాయి అనమాట. బాగుంటాయండి, మీరు కూడా ఒకసారి బుక్ చేసుకోండి మీకు వీలుంటే. మాకేంటంటే టైమింగ్స్ కుదరక సో మేము ఎక్కువ ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తూ ఉంటాము. ఓకేనా, ఎటు సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి కదా, ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి 2 daysలో. అందుకని కొన్ని ఇంట్లోకి కొన్ని థింగ్స్ కావాలి కదా, గ్రోసరీస్ ఇవన్నీ. సో అవన్నీ మేము ఏమేమి కావాలో ఆర్డర్ పెట్టుకున్నాము. వాటిని అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూసేయండి. ఇదిగో ఇవేనండి మేమైతే ఫ్లిప్కార్ట్ నుంచి బుక్ చేసినవి. ఫస్ట్ వచ్చేసి మైసూర్ శాండిల్ సోపు బాక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నామండి. దీంట్లో 3 వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి పేస్ట్ ఒకటి, డాబర్ రెడ్ జెల్ పేస్ట్ ఒకటి. దీంట్లో మనకి బ్రష్ కూడా వస్తుంది అనుకుంటా. ఈసారి బ్రష్ నేను తీసుకోవాలి, మా హస్బెండ్కి ఇవ్వకుండా. నెక్స్ట్ వచ్చేసి హార్పిక్ ఒకటి తీసుకున్నాము, బాత్రూమ్ క్లీనరు. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ఒకటి, షుగరు, పీనట్స్ తీసుకున్నాము, టామరిన్ అనమాట చింతపండు, ఇది కూడా ఒక 1/2 kg బుక్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ రవ్వ. నెక్స్ట్ వచ్చేసి ఉప్మా రవ్వ అండి, అదే బొంబాయి రవ్వ. నెక్స్ట్ గోధుమ రవ్వ. మా ఇంట్లో ఏంటంటే ఏం ఉన్నా లేకపోయినా ఉప్మా రవ్వలు మాత్రం ఎనీ టైం ఉంటాయండి. ఎందుకంటే మేము వీక్లీ 2-3 times అవే తింటాం. ఇష్టంతో కాదు, ఇష్టం లేకుండానే తింటాం. ఎందుకంటే నేను డ్యూటీకి వెళ్తూ ఉంటాను కదా, ఇంకా మార్నింగ్ టైంలోనే టిఫిన్ వేసి లంచ్ బాక్స్ రెడీ చేసుకుని వెళ్ళే టైంకి నాకు చాలా లేట్ అవుతుందని చెప్పి ఇంక మ్యాక్సిమం వీక్లీలో 2-3 times ఉప్మాలే వేసుకొని తింటాము. నాకు నచ్చదు, మా హస్బెండ్కి నచ్చదు, కానీ తప్పదనమాట. ఏం చేస్తాం, తప్పదు కదా. ఇంకా పాపం మా హస్బెండ్ అయితే ఎలా తింటున్నారో ఏమో అనిపిస్తుంది ఇంక ఉప్మా రవ్వలు. నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్కి టాప్ లోడ్కి ఇంకా టైడ్ లిక్విడ్ తీసుకున్నాము ఒకటి. నెక్స్ట్ వచ్చేసి దాంతోపాటే కంఫర్టు. నెక్స్ట్ వచ్చేసి విమ్ సోప్స్ అనమాట. అంతకుముందు ఏంటంటే మేము విమ్ జెల్ ఉంటుంది కదా, దాన్ని బుక్ చేసుకునే వాళ్ళం. అదేంటంటే ఎక్కువ నురుగు వస్తుంది, చాలాసేపు రుద్దాల్సి వస్తుంది. ఇంకా అలా వద్దులే అని చెప్పి ఇంకా విమ్ సోప్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. ఆల్రెడీ 2 ఉన్నాయి అందుకని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది పూల్ మకానా అంటారు కదా, అదండి. ఇదైతే నేను ఎప్పుడు తినలేదు, ట్రై కూడా చేయలేదు. నేను ఎందుకు, నాకు రాదు కదా అంటే మా హస్బెండ్ని నేను చేస్తానులే, నాకు వచ్చిలే అన్నారు. చూద్దాం ఏం చేస్తారో దీంతో అయితే ఏం చేసుకుంటే బాగుంటుందో మీకు తెలిస్తే కనుక మీరైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము తప్పకుండా ట్రై చేస్తాం. మేమైతే ఇంతవరకు ఎప్పుడు ఏం చేయలేదు, ఈసారి టేస్ట్ చేయాలి. టేస్ట్ చేసి ఎలా వస్తుందో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అండి, ఇంకా ఆయిల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది 1 రూపీ అంట. 1 రూపీ ఉందని చెప్పి చాకోపై బిస్కెట్ అంట 1 రూపీ ఉందని బుక్ చేశారు. ఎలా ఉందో చూద్దాం. ₹1 2 వచ్చినాయి. ఇలా ఉన్నాయి, ఇంకోటి కూడా ఉంది. బాగుంది. ఇంక ఇదండి, ఇవేంటంటే మాకు 1 month సరిపోతాయి. ఎందుకంటే నేను మా హస్బెండ్ ఇద్దరమే కదా ఉండేది, మనం చేసేది చాలా తక్కువ. సో అందుకని ఇవన్నీ మాకు మ్యాక్సిమం 1 month సరిపోతాయి అనమాట. ఇంతే అండి వీడియో. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.